హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం తినే ఫుడ్డు ఎంత ఎంత చక్కగా ఉంది, ఏమంటారు, ఎంత శుభ్రంగా ఉంది అనే దాని గురించి నేను చేస్తున్నానండి. ఇది మా పక్కింట్లో ఒక అమ్మాయి అండి. అది కూడా చిన్నమ్మాయి ఏమీ కాదు, ఇంజనీరింగ్ అమ్మాయి. ట్యాప్ రామన్ నూడిల్స్ చేసుకుని తింటుంటే సడన్గా వెళ్ళానండి. ఇగో ఆ ట్యాప్ రామన్ నూడిల్స్ తింటుంటే నా కంటికే కనిపించిందండి. ఇగో పురుగు చూడండి, ఇది ఇగో. మరి హీరోల దగ్గర నుంచి నూడిల్స్ తినండి, హీరో పిల్లల దగ్గర నుంచి నూడిల్స్ తినండి అని చాలామంది యాడ్లు ఇస్తుంటారు, కంపెనీలు యాడ్లు ఇస్తుంటారు, అవి ఇస్తుంటారు. కానీ ఈ టాప్ రామన్ నూడిల్స్ అండి, ఇది ఈ దీంట్లో ఉన్న పురుగు ఇది. ఇలాంటివి కడుపులోకి వెళ్ళి ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యాలు నాశనం అయిపోవండి. ఇడ్లీ తినమంటే నచ్చదు, దోశలు తినమంటే నచ్చదు, ఇడ్లీలో కారపొడి తినండి అంటే నచ్చదు, పల్లీల చట్నీ తినండి అంటే నచ్చదు. వీళ్ళకి కావాల్సింది అంటే సాసులు కావాలి, లేదంటే ఇప్పుడు ఏదో షేజ్వాన్ చట్నీలు అంటండి, ఈ షేజ్వాన్ చట్నీలు కావాలి. ఇవన్నీ ఏంటంటే ఎలా పడితే అలా చేసి ఇష్టం వచ్చినట్టుగా కడగకుండా చేయకుండా వేసి తొక్కి చేసి నానా చెత్త దాంట్లో ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఇస్తారు కదా. ఇలాంటివి బాగా నచ్చుతాయండి పిల్లలకి. నూడిల్స్, అందులో పానీపూరి. ఇప్పుడు మళ్ళీ అందరూ పానీపూరి అని వెళ్తారండి. వర్షాల్లో పానీపూరి తింటే ఆ నీళ్లు కలుషితమయ్యి అందరికీ ఫీవర్స్, మలేరియాలు అవి వస్తాయండి, టైఫాయిడ్లు అవి వస్తాయండి కలుషితమైన నీళ్లతో ఉన్న పానీపూరి తినడం వల్ల. ఇది తెలిసి కూడా చిన్నపిల్లలే కాదు, పెద్ద పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ఇలాగే తింటున్నారు. ఇలాంటివి ఇగో చూడండి, క్లారిటీగా చూడండి పురుగు. ఇదిగో ఇలా చేస్తుంటే ఆరోగ్యాలు ఏమవుతాయండి? ఈ కంపెనీల వాళ్ళు ఇంత డబ్బులు తీసుకుని పోనీ తింటున్నారు పిల్లలు. ఈ కంపెనీల వాళ్ళు చాలా డబ్బులు తీసుకుంటున్నారు కదా, అన్ని డబ్బులు తీసుకుని అమ్ముతున్నప్పుడు కనీసం దానికి కనీసమైన శుభ్రం ఉండదండి. మళ్ళీ పోనీ దాని ఎక్స్పైరీ అయిపోయిందంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. ఎక్స్పైరీ డేట్ ఉన్న దాంట్లోనే పురుగులు ఉంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిల్లో ఏమో పురుగులు ఉండవండి. ప్రతి దాంట్లో కలుషితమేనండి, ప్రతి దాంట్లో. మరి డ్రగ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారండి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బయట అడ్డదిడ్డంగా ఈగలు ముసిరేవి అవి అమ్మేస్తుంటే వాటిని ఏం పట్టించుకోవట్లేదు. అంటే వీళ్ళందరూ కూడా లంచాలు తీసుకుని కూర్చుంటున్నారా ఇంట్లో? ఎందుకండి మరి ఉద్యోగాలు? ఇదిగో అండి, వాళ్ళకి బాధ్యత లేదా అండి? ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్స్కి వాళ్ళకి షాపుల్లో వాటిలో చెకింగ్ చేయాలని బాధ్యత లేదా? ఈ చిన్నపిల్లలు ఇగో ఒక పురుగు కనిపించింది, ఎన్ని పురుగులు కడుపులోకి వెళ్ళాయి ఎవరికి తెలుసు? ఇదండి మన చుట్టుపక్కల. ఇది ఏంటంటే అది స్వచ్ఛ భారత్. ఫుడ్లోనే స్వచ్ఛ భారత్ లేదు, మన పరిసరాలు ఇంకా స్వచ్ఛ భారత్ ఎలా ఉంటాయి? ఎవరు ఇష్టం వచ్చిన చెత్త వాళ్ళు పక్కింటోడు కాంపౌండ్లో వేస్తారు. ఇది స్వచ్ఛ భారత్. మన ఇల్లు నీట్గా ఉండాలి, పక్కింట్లో వేయాలి. మా ఇంటి వెనకాల ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయండి, వాళ్ళు చెత్త అంతా బయటకే వస్తుంది. ఒక కాలేజ్ గ్రౌండ్ని ఒక చెరువు తలపించేటట్టు చేశారు వాళ్ళు. దాని గురించి పంచాయతీ వాళ్ళు మాట్లాడరు, ఏమీ మాట్లాడరు. పంచాయతీ వాళ్ళు ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసుకుంటారు కదండి. కనీసం మాకైతే ఆ చెత్త కూడా కలెక్ట్ చేసుకోరండి. మెయిన్ రోడ్లో చేస్తారు కానీ వీధుల్లోకి వచ్చి చెత్త కూడా కలెక్ట్ చేయరు. అనుకోవడానికి కూడా ఏముందండి, చెత్త ఎక్కడ పోయాలండి? పంచాయతీ వాళ్ళు చెత్త కలెక్ట్ చేసుకుని డంపింగ్ యార్డ్స్లో వాటిలో పెట్టుకోవాలి కదా, అది కూడా లేదండి. ఇంకా ఇలా ఉందండి. మరి ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు అందరికీ కూడా. ఇంకా ఇగో ఫుడ్లో ఇది ఈ నూడిల్స్లో ఇలా ఉన్నాయి అంటే ఇంకా మిగిలిన వాటిలో ఇంకెలా ఉంటాయో మనకు తెలియాల్సి ఉంది. ఫుడ్ కంట్రోల్ వాళ్ళకి అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. పిల్లల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు ఇలాంటివి అమ్మి. ఈ టాప్ రామన్ మీద కంప్లైంట్ ఇస్తాం, లేబర్ కోర్టులో కంప్లైంట్ వేస్తాం, కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ ఇస్తాము. ఇదండి చూడండి క్లారిటీగా, ఇది పురుగు కాదు అనకండి. ఇదండి నేను చెప్పేది.